హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈసారి ఓటీటీ లిస్ట్ మామూలుగా లేదు, మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఉంది. ఎందుకంటే లిస్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్, రాజసాబ్, చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు, ఇంకా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, ఇలాంటి పెద్ద మూవీస్ తో పాటు చిన్న మూవీ రిలీజ్ డేట్స్ కూడా చెప్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్, ఇంకా ఈ వారం రిలీజ్ అయ్యే మూవీస్, అలాగే ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అప్కమింగ్ మూవీ రిలీజ్ డేట్స్ కూడా చెప్తాను. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేనైతే 300 లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మ్యాటర్ లోకి వెళ్తే నెంబర్ 1 చీకట్లో మూవీ. ఈ మూవీలో అయితే శోభితా గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ అయితే జనవరి 23 నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. చీకటిని, భయాన్ని ఇష్టపడే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ఓవరాల్ గా ఎలా ఉందంటే ఇది ఒక యావరేజ్ వన్ అని చెప్తాను. ఇక నెక్స్ట్ సెకండ్ మూవీ గొల్ల రమవ్వ. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకున్నారు. ఈ మూవీ జనవరి 25 నుంచి అఫీషియల్ గా ఈటీవీ విన్ యాప్ లో రిలీజ్ చేశారు. ఈ మూవీ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి కథతో తెరకెక్కిన గొల్ల రామవ్వ ఈటీవీ విన్ లో ఉంది. మన మట్టి కథలు ఇష్టపడేవారు తప్పకుండా చూడండి. హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ధనుష్ నటించిన తేరే ఇష్క్ మేన్. ఈ మూవీలో అయితే ధనుష్ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ గా 23 జనవరి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో మీలో ఎవరైనా నెట్ఫ్లిక్స్ లో మంచి మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి చూసేయండి. ఈ మూవీలో ధనుష్ యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంటుంది, అలాగే బీజిఎం కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెంబర్ 4 వచ్చేసి 45 మూవీ. ఈ మూవీలో అయితే శివరాజ్ కుమార్, ఉపేంద్ర లాంటి లెజెండ్స్ అయితే కలిసి నటించారు. ఇప్పుడు ఈ మూవీ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారంటే, G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఈ మూవీ అయితే జనవరి 23 నుంచి G5 లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక G5 లో పక్కా ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడాలంటే ఇదైతే చూడాల్సిందే. ఇక నెంబర్ 5 వచ్చేసి మార్క్ మూవీ. ఈ మూవీలో అయితే కిచ్చా సుదీప్ గారు అయితే నటించారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్ స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అలాగే ఈ మూవీ జనవరి 23 నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇదైతే ఒక స్టైలిష్ యాక్షన్ మూవీ. ఇక సుదీప్ ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక నెంబర్ 6 స్పేస్ జెన్ చంద్రయాన్. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్ స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇదైతే జనవరి 23 నుంచి అఫీషియల్ గా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇండియా గెలిచిన మూమెంట్స్ ని మళ్ళీ చూడాలని ఉందా అయితే ఈ మూవీ అయితే తప్పకుండా చూడాలి. అలాగే మీ పిల్లలకు కూడా చూపించండి. ఇక నెంబర్ 7 వచ్చేసి వృషభ మూవీ. ఈ మూవీలో అయితే మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ క్లెయిమ్ చేసుకుంది. అలాగే అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ మూవీ వచ్చేసి జనవరి 30 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ అయితే తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో వస్తున్న యాక్షన్ డ్రామా. మీలో ఎవరైనా అమెజాన్ ప్రైమ్ లో ఒక మూవీ చూడాలంటే ఇదైతే చూసేయండి. నెంబర్ 8 వచ్చేసి దురంధర్ మూవీ. ఇందులో రణ్వీర్ సింగ్ అయితే మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఒక విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ మూవీ రిలీజ్ వచ్చేసి జనవరి 29 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మీలో ఎవరైనా దురంధర్ మూవీని థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇదైతే ఒక యాక్షన్ ఫిలిం. ఇందులో రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అయితే చించి పడేశాడు. ఇక నెంబర్ 9 వచ్చేసి పతంగ్ మూవీ. ఈ మూవీ థియేటర్స్ లో అంతగా ఆడలేదు, కానీ ఇప్పుడు సన్నెక్స్ట్ లో జాన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక మూవీ వచ్చేసి సికింద్రాబాద్ బస్తీ బ్యాక్ డ్రాప్ లో కైట్ ఫెస్టివల్ చుట్టూ తిరిగే సినిమా పతంగ్. ఇక నెంబర్ 10 వచ్చేసి ఛాంపియన్ మూవీ. ఈ మూవీలో అయితే శ్రీకాంత్ కొడుకు రోషన్ అయితే యాక్ట్ చేశాడు. ఈ మూవీ అయితే లాస్ట్ మంత్ ఈ మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. జనవరి 29 నుండి నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇదైతే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అయితే ఉంటుంది. ఇక నెంబర్ 11 వచ్చేసి ది రాజసాబ్. ఈ మూవీలో ప్రభాస్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఇదైతే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి జియో హాట్ స్టార్ లో వస్తుందని బజ్ అయితే ఉంది. ఇంకా థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఈ మూవీలో వింటేజ్ ప్రభాస్ ని చూపించారు. ఇక నెంబర్ 12 వచ్చేసి అన్నగారు వస్తున్నారు మూవీ. ఈ మూవీలో అయితే కార్తీ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ 14th అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక మనకు తెలిసిందే కదా కార్తీ మూవీ అంటే మినిమం గ్యారంటీ ఉంటదని. ఇక నెంబర్ 13 అనగనగా ఒక రాజు మూవీ.
ఇందులో అయితే నవీన్ పోలిశెట్టి మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ గా కాసుల వర్షం అయితే కురిపిస్తుంది. ఇక ఇదైతే ఫిబ్రవరి 14th ఆర్ 19th నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో అయితే నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇక నెంబర్ 14 వచ్చేసి డాల్ డాల్. ఈ మూవీలో అయితే ముంబై క్రైమ్ వరల్డ్ ని చూపించబోతున్నారు. ఇక ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే జాన్ 13 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక లాస్ట్ నెంబర్ 15th మూవీ శబ్దం. ఈ మూవీలో అయితే ఆది పినిశెట్టి మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. వైశాలి మూవీ గుర్తుందా? అదే డైరెక్టర్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ అయితే సౌండ్స్ తోనే భయపడుతుంది. ఇక స్ట్రీమింగ్ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ లో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ మూవీ వచ్చేసి మనశంకర వరప్రసాద్ గారు మూవీ. ఈ మూవీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఎండింగ్ లో G5 లో స్ట్రీమింగ్ అవుతుందని బజ్ అయితే ఉంది. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఓటీటీ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.